ఓకే. ఈ రోజు మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుందామండి. కౌంట్ బ్లాంక్ ఒకటి, కౌంట్ ఇఫ్ అండ్ సమ్ ఇఫ్, కాంకటెనేట్, కాంకే. టైం ఉంటే ఇంకా ఈ ఫంక్షన్ కూడా చెప్పుకుందాం. ఓకే. ఈ రోజు మనం ఏంటంటే టాపిక్ కౌంట్ బ్లాంక్ అంటే ఏంటి? కౌంట్ బ్లాంక్ అంటే ఏంటంటే ఫస్ట్ కౌంట్ అంటేనే మనం నెంబర్స్ ని కౌంట్ చేసేదని చూసాం కదా. ప్రీవియస్ క్లాస్ లో మనం నెంబర్స్ కౌంట్ చూసాం అనమాట. సో నెంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఎన్నైనా సరే కౌంట్ చేస్తున్నాయి. మీకు ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. సపోజ్ ఇక్కడ చూడండి, నేను నెంబర్స్ అవి ఎన్నైనా సరే, ఎలాంటి నెంబర్ అయినా సరే, 2 డిజిట్ అవనివ్వండి, 3 డిజిట్ అవనివ్వండి, ఎన్నైనా సరే మనకి ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ చేయగలుగుతాం. బట్ అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ఎలా చెప్తాం? సో అన్లిమిటెడ్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది తెలియదు కదా. జనరల్ గా ఎక్సెల్ షీట్ లో మనం లైన్ గా రాసుకుంటే ఓకే. ఒకవేళ ఆర్డర్ లో రాసుకోకుండా ఇలా చూడండి, ఇదిగో చూడండి, నేను గ్యాప్ ఇస్తున్నాను, అక్కడ నెంబర్స్ రాయాల్సి ఉంటది కదా. సో అట్లా ఉన్నప్పుడు మనం వీటన్నిటిని కౌంట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ అని ఇచ్చేసి ఏం చేస్తామంటే మొత్తం అన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. టాప్ టు బాటమ్ మనకి ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అంత కౌంట్ మనకు చూపించింది. చూడండి 17. నేను ఇప్పుడు కౌంట్ చేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఓన్లీ నెంబర్స్ ఉన్నవి కౌంట్ చేసిందండి. బ్లాంక్స్ ఉన్నవి చూడండి, నేను మధ్య మధ్యలో బ్లాంక్ వదిలేసాను. సో బ్లాంక్ ఉన్నవి కౌంట్ చేయలేదు. సో అట్లా నెంబర్స్ ఎక్కడైతే ఉన్నాయో కౌంట్ ఫంక్షన్ ఓన్లీ ఫర్ నెంబర్స్. ఓకే. కౌంట్ ఫంక్షన్ నెంబర్స్ కి యూజ్ అవుతుంది. అండ్ కౌంట్ బ్లాంక్ వచ్చేసి ఈ బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏం రాసామంటే మనం కౌంట్ రాసాం కదా, ఇక్కడ కౌంట్ బ్లాంక్ ఇద్దాం. చూడండి, ఇక్కడ మనం కౌంట్ ఇచ్చాం కదా, కౌంట్ ఎంతో అయింది, ఈ నెంబర్స్ మొత్తం కౌంట్ చేస్తే మనకి 17 వచ్చింది కదా. సో నేను ఒకసారి ఫార్మాట్ చేసి 17 ని కూడా, ఓకే, ఇవన్నీ వచ్చేసి ఇక్కడ 56 నుంచి 4 5 6 6 7 ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అవి వచ్చేసి ఏంటండి మొత్తం నెంబర్స్ 17 ఉన్నాయి. కౌంట్ బ్లాంక్ అంటే ఏంటంటే ఇప్పుడు సీక్వెన్స్ లో ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ అన్ని సీక్వెన్స్ లో ఉన్నాయి. బట్ మధ్యలో నేను ఏమి ఇచ్చాను, కొంచెం గ్యాప్, 1 లైన్ 2 లైన్స్ అట్లా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ రాశాను కదా. సో అవి ఏంటంటే అక్కడ ఆ బ్లాంక్స్ ని కౌంట్ చేస్తుంది అనమాట. కౌంట్ బ్లాంక్ అంటే చూడండి, నేను ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ అని ఇస్తాను, ఆటోమేటిక్ గా వస్తుంది. సో ట్యాబ్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది కౌంట్ బ్లాంక్. అండ్ అక్కడ ఏంటి రేంజ్ సెలెక్ట్ చేయమని చెప్తుంది. సో నేను రేంజ్ సెలెక్ట్ చేశాను. ఎన్ని ఉన్నాయంట? 4 ఉన్నాయంట. ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశాను? నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఉంటాను బహుశా. ఒకసారి చూడండి, మళ్ళీ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ నుంచి సెలెక్ట్ చేస్తే మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఎస్, కరెక్ట్ గానే ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి కౌంట్ బ్లాంక్స్ వచ్చేసి బ్లాంక్స్ మనకి ఎన్నైతే ఉన్నాయో బ్లాంక్ సెల్స్, సో ఏమీ రాయకుండా ఎంటీగా ఉన్న సెల్స్ ఎన్నైతే ఉన్నాయో కౌంట్ బ్లాంక్ లో అన్ని చూపిస్తుంది అన్నట్లు. ఓకే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ ఫంక్షన్ ఏం చూద్దాం? కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక డేటా తీసుకుందాం, ఇంకో షీట్ లో తీసుకుందాం. ఒక డేటా చూద్దాం, యాపిల్. ఓకే, ఇప్పుడు చూసారు కదా, నేను యాపిల్, ఆరెంజ్ నుంచి ఒక డిఫరెంట్ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని కౌంట్ చేయాలంటే మనం ఏం చెప్పాము? కౌంట్ ఏ తీసుకున్నాం కదా. కౌంట్ ఏ అంటే ఏంటి? క్యారెక్టర్స్ ని కౌంట్ చేస్తుంది అని చెప్పాను కదా. క్యారెక్టర్సే కాదండి, ఎన్ని సెల్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం కౌంట్ చేస్తుంది అనమాట. సో అది క్యారెక్టర్సే అవ్వచ్చు, నెంబర్సే అవ్వచ్చు, టోటల్ ఎన్ని సెల్స్ ఉంటే అన్ని సెల్స్ ని కౌంట్ చేస్తుంది. లైక్ చూడండి, నేను సెల్ నెంబర్స్ ఇచ్చాను, ఇక్కడ నంబర్ ఇస్తాను, అండ్ ఇక్కడ వచ్చేసి 43, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి. సో ఇవన్నీ ఎన్ని సెల్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనం ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ అని ఇస్తే చూడండి, ఇప్పుడు ఇంతవరకు ఈ కాలం వరకు నేను సెలెక్ట్ చేశాను. ఎన్ని ఉన్నాయంట? 6 ఉన్నాయంట. సో 1 2 3 4 5 6. సో ఇదర్ నెంబర్ ఆర్ క్యారెక్టర్ ఏదైనా సరే, సెల్ అనేది ఏదైతే ఎంటీగా లేకుండా ఉందో
అంటే ఏదైతే ఫిల్ అయి ఉందో సెల్ ఏదైనా సరే ఫిల్ అయి ఉందో ఆ వాటన్నిటిని కౌంట్ చేస్తుంది అనమాట. కౌంట్ ఏ ఫంక్షన్ ఇది వచ్చేసి కౌంట్ ఏ. ఓకే, కౌంట్ ఏ వచ్చేసి 6 అని చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కౌంట్ ఇఫ్ చూస్తున్నాం కదా. ఇప్పుడు సపోజ్ యాపిల్ కి యాపిల్ ఎంతని 100, ఆరెంజ్ ఒక 50, ఆలివ్స్ 200, సన్ఫ్లవర్స్ 50 ఎంతనే వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇచ్చాను కదా సో ఇవి ఇచ్చాను కదా. కౌంట్ ఇఫ్ అని దేనికి యూజ్ అవుతుంది అంటే, నేను ఇప్పుడు వీటిని కాపీ చేసి పేస్ట్ చేస్తాను చూడండి. సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ ఇవన్నీ ఏంటంటే మన ఇష్టం అనమాట. కాపీ పేస్ట్ చేసుకోవచ్చు లేదా అగైన్ డేటాని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇవి రిపీట్ అయినాయి కదా, ఆలివ్, సన్ఫ్లవర్స్, మ్యారీగోల్డ్, గోవా అనేది రిపీట్ అయినాయి. అండ్ వీటిని కూడా రిపీట్ చేద్దాం. ఓకే, అండ్ ఇది కూడా కంట్రోల్ సి అండ్ కంట్రోల్ వి. దట్స్ ఇట్, ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కౌంట్ చేద్దాం. ఏంటి కౌంట్? కౌంట్ అంటే ఏంటి? జస్ట్ మనకి నెంబర్స్ కౌంట్ అయిపోయింది. ఓకే, సెల్స్ ఏవైతే ఫిల్ అయి ఉన్నాయో ఆ సెల్స్ అని కౌంట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలంటే కౌంట్ ఇఫ్. కౌంట్ ఇఫ్ ఎలా యూజ్ అవుతుంది, కౌంట్ ఇఫ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎలా యూజ్ అవుతుంది చూద్దాం. కౌంట్ ఇఫ్ అంటే ఏంటంటే మన సపరేట్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇట్లా ఏదైనా 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ రిపీట్ అయిన ఉంటాయి చూసారా, వాటి గురించి మనకు తెలుసుకోవడానికి అన్నట్లు అనమాట. ఇప్పుడు సపోజ్ గ్రీన్ ఆపిల్స్ అంటే 100 ఉంది, ఇంకో గ్రీన్ ఆపిల్స్ ఎక్కడ ఉంది, ఇంకో గ్రీన్ ఆపిల్స్ లేదు. సో బ్లాక్ ఆలివ్స్ ఉంది, బ్లాక్ ఆలివ్స్ వచ్చేసి 200 ఉంది, ఇక్కడ బ్లాక్ ఆలివ్స్ వచ్చి 787 ఉంది. సో ఇప్పుడు మనం ఓన్లీ 2 కాబట్టి మనం జస్ట్ కౌంట్ చేయగలుగుతున్నాం. బట్ ఒక 30-40 పేజెస్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం ఎలా కౌంట్ చేస్తాం, చేయలేం కదా. సో సింగిల్ పేజ్ కైనా సింగిల్ లైన్ కన్నా ఒకటే ఫార్ములా, 30-40 కాదు 300-400 పేజెస్ కైనా సరే అదే ఫార్ములా యూజ్ అవుతుంది అనమాట. సో అది మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో కౌంట్ ఇఫ్ లో మనం రేంజ్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎన్ని పేజెస్ అయినా సరే. ఒకవేళ మనం పేజెస్ అన్ని సెలెక్ట్ చేయడానికి కష్టంగా ఉందనుకోండి, జస్ట్ అంటే ఏంటంటే రేంజ్ మొత్తం సెలెక్ట్ చేయాలి. కౌంట్ ఇఫ్ అంటే ఇప్పుడు రేంజ్ చూడండి, ఇప్పుడు G10 నుంచి H27 వరకు ఉంది కదా. సో నాకు ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను ఇంతవరకు సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీకు 30-40-300-400 పేజెస్ ఉన్నప్పుడు మీరు స్టార్టింగ్ అడ్రస్ ఒకటి, ఎండింగ్ అడ్రస్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అండ్ క్రైటీరియా అంటే ఏంటంటే మనకి ఎక్కడైతే ఆన్సర్ కావాలో అది ఇవ్వాలి. నేను ఇక్కడ నాకు ఆన్సర్ కావాలి. సపోజ్ నేను ఇక్కడ ఫార్ములా అప్లై చేశాను అంటే నాకు ఇక్కడే ఆన్సర్ వస్తుంది. కాబట్టి దేనికి ఆన్సర్ రావాలి, బ్లాక్ ఆలివ్స్ ఆన్సర్ రావాలా లేకపోతే మ్యారీగోల్డ్ ఆన్సర్ రావాలా అనేది మనం ఇక్కడ మాత్రమే చూడగలుగుతాం కదా. ఒకసారి నేను ఫంక్షన్ అప్లై చేసి చూస్తాను, అర్థం చేసుకోండి. నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నాను, 0 వచ్చింది. ఎస్, కరెక్ట్ 0. బికాస్ ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే ఏవి రిపీటెడ్ గా ఉన్నాయి చూడండి. ఒకసారి గ్లోరీ రిపీటెడ్ గా ఉంది, నేను ఇక్కడ గ్లోరీ ఇస్తున్నాను. సో ఎన్ని ఉన్నాయంట, గ్లోరీ 2 ఉన్నాయంట, రైట్. నెక్స్ట్ నేను క్రైటీరియాలో మొత్తం అంతా సెలెక్ట్ చేశాను కదా, అంటే నంబర్స్ కూడా సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ నెంబర్స్ లో ఏదైనా రిపీటెడ్ గా ఉన్నాయో కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ చూడండి 787 కాకుండా లేదంటే 787 3 టైమ్స్ ఇచ్చాను అనుకోండి. చూడండి ఇది మొత్తం 787 ఇచ్చాను. ఏది ఇచ్చాను, బ్లాక్ ఆలివ్స్ ఒక నెంబర్ చెప్తున్నాను చూడండి, 787 అని ఇచ్చాను. ఎన్ని టైమ్స్ ఉందో కౌంట్ చేసి చెప్తుంది మనకి. చూడండి 5 టైమ్స్ ఉంది, రైట్. ఇక్కడ 4 టైమ్స్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి 1 టైమ్ ఉంది. సో 787 ఎన్ని టైమ్స్ ఉందంటే 5 టైమ్స్ ఉంది. నేను రేంజ్ సెలెక్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్ యాజ్ వెల్ as నెంబర్ సెలెక్ట్ చేశాను కాబట్టి నేను ఏది అడిగినా అది చూపిస్తుంది. రేంజ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు క్యారెక్టర్ వరకే సెలెక్ట్ చేశారనుకోండి, ఓన్లీ ఇందులో మాత్రమే మీరు చూసుకోవడానికి ఉంటది. లేదు నాకు నెంబర్స్ లో కూడా రిపీటెడ్ గా ఉన్నవి చూడాలి అనుకున్నప్పుడు మన రేంజ్ లో క్యారెక్టర్స్ తో పాటు నంబర్స్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటది. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కౌంట్ ఇఫ్ ఎలా వర్క్ చేస్తుందంటే మనకి రిపీటెడ్ గా ఉన్నాయి ఏంటి, సన్ఫ్లవర్స్. ఇప్పుడు సన్ఫ్లవర్ అనేది ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో నేను ఇక్కడ ఇస్తున్నాను సన్ఫ్లవర్ అని, ఎన్ని ఉన్నాయంట, 0 ఉన్నాయంట. సో సన్ఫ్లవర్ అనేది లేదు, సన్ఫ్లవర్స్ అని ఉంది చూసారా. సో మిస్టేక్ ఇవ్వకుండా జాగ్రత్తగా టైప్ చేసుకోవాలి. చూడండి నేను సన్ఫ్లవర్స్ అని ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సన్ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయంట, 2 ఉన్నాయంట. సపోజ్ నాకు ఇక్కడ చేంజ్ చేస్తున్నారు కదా మేడం, సన్ఫ్లవర్స్ ఇక్కడ ఉంటున్నాయి, మళ్ళీ ఏమో గ్లోరీ అని టైప్ చేస్తున్నాము, మళ్ళీ ఇక్కడ ఉంటున్నాయి, నాకు ఒకటే డేటా మొత్తం ఒకే దాంట్లో రావాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ రాసాం కదా మనం ఫార్ములా, ఇది కాదు కాపీ చేయాల్సింది, ఇక్కడ ఫార్ములా రాసాం కాబట్టి మనం ఇది కాపీ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫామ్ లో కాపీ అవుతుంది. సో దట్ మనం ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు. చూడండి రిపీటెడ్ గా ఉన్నాయి, ఏం రిపీట్ అయినాయి అనేది మనకు అర్థం అవుతుంది అనమాట ఆ డేటాలో. సన్ఫ్లవర్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్
గ్లోరీ రిపీట్ అయింది. నెక్స్ట్ 787 రిపీట్ అయింది చూడండి. అలాగే గోవా రిపీట్ అయిందా? ఎస్, గోవా, రైట్. సి. సో ఇలాగా మనం కౌంట్ ఇఫ్ అనేది చేయగలుగుతాం అనమాట. క్యారెక్టర్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్ రెండింటిని సెలెక్ట్ చేస్తే రేంజ్ వచ్చేసి క్రైటీరియా మాత్రం మిస్ అవ్వద్దండి. క్రైటీరియా చూడండి, మీకు కౌంట్ ఇఫ్ అని ఇచ్చినప్పుడు క్రైటీరియా ఏమి ఇవ్వాలి అన్నప్పుడు అర్థం కానప్పుడు క్రైటీరియా అంటే ఎక్కడైతే మనకు ఆన్సర్ కావాలో దానికి ఎదురుగా ఉన్న సెల్ ని మనం సెలెక్ట్ చేస్తాం. ఇది క్రైటీరియా అవుతుంది. ఓకే, రేంజ్ సెలెక్ట్ చేసేటప్పుడు మీరు ఇది ఒక్కటే రేంజ్ సెలెక్ట్ చేశారు అనుకోండి. ఇప్పుడు నేను రేంజ్ కామా నేనే పెట్టుకున్నాను, దానికంతటా అది రాలేదు, కామా నేనే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది చూసారా, సెల్ క్రైటీరియా నాకు ఎక్కడైతే కావాలో అది సెలెక్ట్ చేశాను, ఎంటర్ చేశాను, 0 వచ్చింది. ఎగ్జాక్ట్లీ నేను ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి. ఇప్పుడు నేను మ్యారీగోల్డ్ అని ఇస్తున్నాను. సో మ్యారీగోల్డ్ ఎన్ని ఉన్నాయంట? రాలేదు, బికాస్ నేను స్పేస్ ఇవ్వలేదు. మ్యారీగోల్డ్ నేను ఇక్కడ ఎలా రాసాను అలాగే ఇవ్వాలి కదా. సో ఎస్, నౌ ఎంటర్. చూడండి, నేను ఎంటర్ కూడా క్లిక్ చేయలేదు, జస్ట్ పక్కకి వెళ్ళాను అంతే. 1 వచ్చేసింది. మ్యారీగోల్డ్ వచ్చేసి 1 ఉంది. ఓకే ఫైన్. నేను ఇప్పుడు మళ్ళీ ఈ ఫంక్షన్ ఇలా డ్రాగ్ చేస్తాను. ఎప్పుడంటే నేను ఇక్కడ ఏమేం కావాలో రాసుకుంటాను. జాస్మిన్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ బనానా ఎన్ని ఉన్నాయి చూస్తాను. ఓకే, నెక్స్ట్ గ్రీన్ ఆపిల్స్, ఆలివ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాను. అంటే 2 రకాలు ఇచ్చాం కదా, ఆలివ్స్ ఉన్నాయా లేదా చూపించమని చెప్తాను. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఫార్ములా వచ్చిందా? రాలేదు. సో నేను ఏం చేస్తానంటే ఫార్ములాని కాపీ చేస్తున్నాను. చూడండి, నాకు 111 అని కాపీ అవ్వట్లేదు, ఫార్ములా కాపీ అవుతుంది. సో దట్ జాస్మిన్ 2, బనానా 2 అండ్ ఆలివ్స్ 0, బికాస్ మనం ఇచ్చింది బ్లాక్ ఆలివ్స్ అండ్ గ్రీన్ ఆలివ్స్, నాట్ ఎ సింగిల్ ఆలివ్స్, రైట్. సో అందుకని కౌంట్ ఇఫ్ మనకి జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కౌంట్ ఇఫ్ మంచిగా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు సమ్మిఫ్ ఫంక్షన్ చూద్దాం. సమ్మిఫ్ అంటే ఏంటి? ఓకే, సమ్మిఫ్ అంటే ఏంటి, దేనికి యూజ్ చేస్తాం? సమ్మిఫ్ అంటే సేమ్, నేను కౌంట్ ఇఫ్ ఎందుకు చెప్పానంటే కౌంట్ ఇఫ్ అర్థమైతేనే సమ్మిఫ్ అర్థమైందండి. చూడండి, ఇప్పుడు నేను సమ్మిఫ్ ఇస్తున్నాను కదా, సమ్మిఫ్ ఇచ్చేటప్పుడు ట్యాప్ క్లిక్ చేయండి, రేంజ్, క్రైటీరియా, సమ్ రేంజ్. ఇక్కడ 3 వచ్చినాయి. కౌంట్ ఇఫ్ లో మనకి 2 వచ్చినాయి, ఒకటి రేంజ్, తర్వాత క్రైటీరియా, అంతే. ఇక్కడ సమ్ రేంజ్ అని అడుగుతుంది. సమ్ రేంజ్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ దీస్, మనకి ఆరెంజ్ ఎన్ని ఉన్నాయో చూపించింది, అంటే ఐ మీన్ సన్ఫ్లవర్స్ ఎన్ని ఉన్నాయో చూపించింది, తర్వాత నంబర్స్ ఏమేమి రిపీట్ అయినాయో చూపించింది కౌంట్ ఇఫ్. బట్ సమ్ ఇఫ్ ఏం చేస్తుందంటే మ్యారీగోల్డ్ లేదా సన్ఫ్లవర్స్ కి సంబంధించిన ఏదైతే పర్టికులర్ నెంబర్ ఉందో దాన్ని కూడా సమ్ చేసి చూపిస్తుందండి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి నేను ఒక సిటీలో సన్ఫ్లవర్స్ అలాగే జాస్మిన్ అమ్మాను. సో సన్ఫ్లవర్స్ జాస్మిన్ అమ్మేసినప్పుడు ఆ రెండింటికి ఆ పర్టికులర్ సిటీలో ఎంత వచ్చినాయి అనేది చూడాలనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేస్తామంటే రెండింటిని క్యాల్కులేట్ చేయాలి అంటే అప్పుడు రేంజ్ సెలెక్ట్ చేయాలన్నమాట. చూడండి, నేను రేంజ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏ రేంజ్? క్యారెక్టర్ రేంజ్. తర్వాత క్రైటీరియా వచ్చేసి నేను సేమ్ ఇందాక కౌంట్ ఇఫ్ లో చెప్పినట్లే క్రైటీరియా అంటే మనకి ఎక్కడైతే రిజల్ట్ రావాలో అది సెలెక్ట్ చేయాలి. అండ్ సమ్ రేంజ్ వచ్చేసి ఇదనమాట. సో వాటికి తగ్గ సమ్ రేంజ్ ఇదనమాట. సో సమ్ రేంజ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు 0, బికాస్ ఇక్కడ 0 అని ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? జాస్మిన్ ఇద్దామా? ఓకే, జాస్మిన్ ఎన్ని ఉన్నాయంట? 455. ఇక్కడ జాస్మిన్ వచ్చేసి 455 ఉంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి 787 ఉంది. ఓకే, సో 455 ప్లస్ 787 ఎంత అండి? 1242. 5 ప్లస్ 7 12. సో లాస్ట్ లో 2 వచ్చింది, 1242, రైట్. అలాగా మనము ఏదైనా ఇవ్వచ్చు. చూడండి, నేను ఇక్కడ ఫార్ములా కాపీ చేస్తున్నాను. ఓకే, ఫార్ములా కాపీ చేశాను కదండి. ఇప్పుడు జాస్మిన్ కి వచ్చేసి 1242, బనానా వచ్చేసి చూడండి, బనానా 180. అంటే ఏంటి? బనానా చూడండి 90, అండ్ అలాగే ఇక్కడ బనానా వచ్చేసి 90 ప్లస్ 90 180. చూడండి, ఇక్కడ బనానా వచ్చేసి చూసారా, 90 ప్లస్ 90 180. నెక్స్ట్ ఇంకేం కావాలి? నాకు ఆరెంజ్ కావాలి. ఆరెంజ్ ఎంత ఉంది? సమ్ చేస్తుందండి, సమ్ చేస్తుంది. నేను ఇక్కడ కూడా ఎంటర్ క్లిక్ చేయను, జస్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆరెంజ్ ఉందా? ఆరెంజ్ సమ్ చేయడానికి ఏముంది? 1 కదా ఉంది. సో ఆరెంజ్ ఓన్లీ 50 చూపించాలి కదా. నెక్స్ట్ గోవా 1351. 564 ప్లస్ how many? 787. 1351, right? So next grapes 1774. Okay,
range. చూడండి వచ్చేసిందా 50. ఎందుకు ఇందాక రాలేదు అంటే ఇక్కడ చూడండి ఒకటి ఇందాక ఫార్ములా అబౌవ్ నుంచి కాపీ అయింది కాబట్టి కొంచెం చూపించింది అంతే. ఓకేనా, ఇవన్నీ కరెక్ట్ గా చూపించింది కదా. ఓకే ఫైన్. జాస్మిన్ కి 1242, బనానాకి 180, ఆరెంజెస్ ఎన్ని ఉన్నాయంట ఓన్లీ 1. సో సింగిల్ కాబట్టి ఓన్లీ 50 చూపించింది. గోవా ఎన్ని, గ్రేప్స్ ఎన్ని. సో ఇలాగా మనం సమ్ ఇఫ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి సమ్ ఇఫ్ ఫంక్షన్. ఓకే, ఇది సమ్ ఇఫ్ ఫంక్షన్ అనమాట. మనం కౌంట్ ఇఫ్ చూసాం కదండి. కౌంట్ ఇఫ్ లో ఎలా అయితే చేసామో సమ్ ఇఫ్ కూడా అలాగే. బట్ కౌంట్ ఇఫ్ లో కౌంట్ మాత్రమే అవుతుంది, సమ్ ఇఫ్ లో సమ్ రేంజ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే నెక్స్ట్ కాంకటైనేట్ చెప్తాం. కాంకటైనేట్ ఏంటంటే, ఇప్పుడు కాంకటైనేట్ అంటే ఏంటంటే చూద్దాం. చూడండి ఇప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని మనం మెయిల్స్ లో చూస్తుంటాము, లేదా ఏదైనా అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ సర్ నేమ్ అని అడుగుతూ ఉంటారు కదండి. అలా ఇచ్చినప్పుడు మన డేటా అనేది ఎలా వాళ్ళకి మన నేమ్ అనేది ఎలా మిక్సప్ అయి కనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇది చూస్తాం కాంకటైనేట్. అంటే ఫస్ట్ నేమ్ ఇచ్చామనుకోండి, సపోజ్ నా ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇది చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే సర్ నేమ్ ఇలా ఇచ్చాం కదా. సో మన నేమ్ అనేది ఎలా రావాలి, సర్ నేమ్ ఫస్ట్ రావాలా, ఫస్ట్ నేమ్ ఫస్ట్ రావాలా, లేదా లాస్ట్ నేమ్ ఫస్ట్ రావాలా అనేది అది పక్కన పెడితే, ముందైతే ఈ కాంకటైనేట్ అంటే ఏంటంటే మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది మొత్తం అడిషన్ అయి వస్తుంది అనమాట. చూడండి నేను ఇక్కడ నేమ్ రాస్తున్నాను, సుజానా జోసెఫ్. ఇప్పుడు నేను ఇక్కడ కాంకటైనేట్ ఇస్తున్నాను అనమాట, కాంకాటినేట్. సో టెక్స్ట్ 1 టెక్స్ట్ 2. సో మనకి ఏం కావాలి, టెక్స్ట్ 1 ఏది రావాలి, టెక్స్ట్ 1 వచ్చేసి సర్ నేమ్ కామా ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్, రైట్. ఓకే ఫైన్. సెయింట్ సుజనా జోసెఫ్, సెయింట్ ప్లస్ సుజనా జోసెఫ్. సో స్పేస్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ ఒక సింగిల్ స్పేస్ యాడ్ చేద్దాం. యాస్టేజ్ మన ఫార్ములాలో కూడా అప్లై అవుతుంది చూసారా. సో సెయింట్ డాట్ అని నేను అప్లై చేశాను, సుజనా జోసెఫ్, రైట్. ఇప్పుడు మనం ఇలాగే ఫాలో అవ్వాలా అంటే ఫార్ములాని ఇలా కాపీ చేసినప్పుడు ఫార్ములా కాపీ అవుతుంది, బట్ మనకి కనిపించదు. చూడండి నేను ఇప్పుడు ఏ నేమ్ అయినా ఇస్తాను, జస్ట్ మనం ఏం చేస్తున్నాం, రోజ్ మేరీ డాట్ చూసారా. అలాగే మనం గ్యాప్ ఇవ్వాలండి. గ్యాప్ ఇవ్వకపోతే చూడండి ఎలా వస్తుందో. సో మనం ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ స్పేస్ యాడ్ చేస్తుంటే, ఓకే చూసారా. అక్కడ ఇంకా మనం ఎంత డేటా అన్నా ఫిల్ చేయనియండి, సేమ్ ఫాలో అవుతూ ఉంటది అనమాట. ఓకే సో మనం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ రాసుకునేటప్పుడు డేటా ఇచ్చేస్తే సరిపోతుంది. కాంకటైనేట్ ఆటోమేటిక్ గా మన నేమ్ ని ఫిల్అప్ చేసేస్తుంది అనమాట. సో ఇది కాంకటైనేట్. ఒకసారి నేను ఇది ఇంక్రీజ్ చేసి చూపిస్తాను. That's the end of the class. Thank you so much.